హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్లిప్కార్ట్లో తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అనమాట. సో డ్రెస్సెస్ కంప్లీట్గా రివ్యూ షేర్ చేస్తాను. ఎలా వచ్చాయనేది మీకు అంత నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రేయాన్ డ్రెస్సెస్ అండి, రేయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. వర్క్ టాప్ అయితే వస్తుంది. ఇదంతా కూడా ఇట్లా మంచి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది. చూడండి, మిర్రర్ వర్క్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. అండ్ స్ట్రైట్ కట్ కుర్తీ, కింద అంతా స్ట్రైట్ కట్టే. స్ట్రైట్ కట్ వచ్చి కింద ఇట్లా లేస్ వస్తుంది. కింద నడుము దగ్గర మాత్రం ఇలా కొంచెం కుచ్చులు వస్తాయి అన్నమాట. కొంచెం ఇట్లా కుచ్చులు వస్తాయి. సో అప్పుడు షేప్ అనేది మంచిగా వస్తుంది. తక్కువ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఇట్లా షేప్ ఇట్లా స్టిచింగ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలా అయితే వస్తుంది. స్ట్రైట్ కట్. ఇదే సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీనికి లైనింగ్ క్లాత్ అంటూ ఏం లేదు. చాలా సాఫ్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఫ్రంట్ లో మాత్రమే మనకి ఇలా మిర్రర్ వర్క్. అండ్ మంచి దుపట్టా అండి, మంచి ప్యూర్ షిఫాన్ దుపట్టా. ఇలా షేడెడ్ గా వస్తుంది. వైట్ అండ్ పీచ్ కలర్, పీచిష్ ఆరెంజ్. అండ్ బాటమ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇదిగోండి ప్లాజో ప్యాంట్. కింద వచ్చేసి లేస్ వర్క్ అయితే వస్తుంది. ఈ పైన వచ్చేసరికి మనకి ఇదిగోండి ఎలాస్టిక్ ఇట్లా అయితే వస్తుంది. ఇదిగోండి బాటమ్ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. సో మంచి లూజ్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. డైలీ వేర్ గా యూజ్ చేయొచ్చు. సాఫ్ట్ గా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే లాంటి డ్రెస్ అనమాట. నచ్చితే మీకు నేను లింక్స్ ఇస్తాను వీడియో కింద. లింక్స్ త్రూ పర్చేస్ చేస్తాను. వన్ మోర్ డ్రెస్ అండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న మంచి వర్క్. ఇది నేను ప్రీవియస్ వీడియోస్ లో షేర్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూడండి ఒకసారి, క్లియర్ రివ్యూ అయితే ఉంది. సో ఇది కూడా మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో చూడండి, మంచి డిజైనర్ గా ప్రింటెడ్ కుర్తా అనమాట. కుర్తా, షార్ట్ కుర్తా. అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి ఇలా అయితే వస్తుంది. చూడండి, ఇది కాటన్ దుపట్టా టైప్ లో షిబోరి దుపట్టా. బ్లాక్ అండ్ ఇలా పీచ్ పింక్. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి బాటమ్. అందుకే టాప్ అనేది చిన్నగా ఇచ్చాడు అనమాట. కింద అంతా బాటమ్ అనేది ఇలా పెద్ద బెల్ బాటమ్ ప్యాంట్ ఇచ్చాడు. సో వేసుకున్న లుక్ షేర్ చేస్తాను. సో చూడండి, ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది. కంప్లీట్ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఆల్ డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదేమి పోయే ప్రింటింగ్ కాదు, బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా హాయిగా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. సో దట్ మంచి డైలీ వేర్ గా అలా యూస్ చేయొచ్చు. సో వన్ మోర్ డ్రెస్ వచ్చేసి మంచి రెడ్ కలర్ రేయాన్ కాటన్ అండి. ఇది వచ్చేసి ఇలా అయితే వస్తుంది. చూడండి, రేయాన్ కాటన్. ఇలా ఫ్రంట్ లో అంతా మంచి వీనెక్ వస్తుంది. ఈ డ్రెస్సెస్ అన్ని కూడా రఫ్ అండ్ టఫ్ ఇంట్లో వాడుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి. ఏం పాడవవు. స్టార్చ్ కూడా అవసరం లేదు. కాకపోతే కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్ గా ఉంటాయి. సో కట్స్ ఏం కాదు. కుర్తా వచ్చేసి ఇక్కడ కలీస్ గా వచ్చింది. మీకు ఆ కలీస్ కనపడట్లేదు, బట్ కలీస్ గా ఇక్కడ ఫ్రంట్ లో వచ్చింది అనమాట. సో దానివల్ల మనకు కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కుచ్చులు వచ్చాయి. ఇక్కడ కలీస్ అంటే పెద్ద కలీస్ కాదు. ఇక్కడ నుంచి ఒక 1 2 2 ఒక 3 కలీస్, ఫ్రంట్ లో 3 కలీస్, బ్యాక్ లో 3 కలీస్. అండ్ ఇక్కడ ఇలా కుచ్చులు వచ్చాయి. సో కొంచెం కింద నడుము పార్ట్ దగ్గర వచ్చేసరికి కొంచెం లూజ్ గా ఉంటుంది. అనార్కలి టైప్ లో అనిపిస్తుంది. అనార్కలి లుక్ లాగా వస్తుంది. ఫ్రంట్ లో వచ్చేసరికి వీనెక్ అనమాట. సో వేసుకుంటే మీకు ఆ లుక్ అనేది అర్థం అవుతుంది. సో జనరల్ గా అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అయ్యే టైప్ డ్రెస్సెస్ అండి. అన్ని ఏజెస్, ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్ వరకు కూడా పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఈ డ్రెస్సెస్ చాలా కంఫర్టబుల్ గా సెట్ అవుతాయి. దుపట్టా అండి, దుపట్టా. అండ్ బాటమ్ వచ్చేసరికి ప్రింటెడ్ రెడ్ కలర్ బాటమ్ ఇలా అయితే వస్తుంది. లూజ్ గా ఇలా ప్యాంట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇలా కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు హాయిగా మెత్తగా డ్రెస్సెస్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ డ్రెస్సెస్ ట్రై చేయొచ్చు. ట్రావెలింగ్ లో అలా ట్రై చేయడం ఇష్టపడతారు డ్రెస్సెస్. సో అప్పుడు ఈ డ్రెస్సెస్ ట్రై చేయొచ్చు. చాలా నీట్ గా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ఫస్ట్ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ స్కిన్ కి మెత్తగా ఉంటాయి. ఎక్కువసేపు ఉంచుకునే వాళ్ళు ఉంటారు, అలా కూడా క్యారీ చేయొచ్చు.
లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.